హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి భోగి పండుగ రోజు తీసిన వీడియో అండి. సంక్రాంతి పండుగ వస్తుందంటేనే మనకు మెయిన్ గుర్తొచ్చేది ముగ్గులే కదండి. ఇంకా పండగ వస్తుందంటే ఇంకా దగ్గరలోనే పండగ ఉందన్నప్పుడు ఇంటి ముందర మనం ఏ ముగ్గు వేస్తే బాగుంటుంది అని సెర్చ్ చేసుకుంటూ ఉంటాం కదా, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ అని వెతుక్కుంటూ ఉంటాము. ఇంకా భోగి పండగకి భోగికుండ వేయాలని చూసుకుంటాము. సంక్రాంతి పండగకేమో ఇలా కొంచెం రంగురంగులుగా ఏదైనా కొంచెం డిఫరెంట్గా వేయాలని చూసుకుంటూ ఉంటాము. నేనైతే ఈసారి ఈ ముగ్గును సెలెక్ట్ చేసుకున్నానండి. ఇదైతే కొంచెం సింపుల్గానే త్వరగా అయిపోతుంది అని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేను ముగ్గు వేయడం మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే కొంచెం ఇంటి ముందర మధ్యలో వేయలేదనమాట. మధ్యలో వేసామనుకోండి మనము లోపలికి వచ్చినప్పుడల్లా అదేదో ఒక పొరపాటునైనా తొక్కుతూ ఉంటాం కదా, అందుకే కొంచెం తులసమ్మ దగ్గర వేసానమాట. మామూలుగా అయితే ముగ్గు వేసుకున్న వెంటనే మనము మధ్యలో గొబ్బెమ్మని అలా పెడుతూ ఉంటాం కదా, పేడ తీసుకొచ్చి ముద్దల్లాగా చేసి ముగ్గు మధ్యలో పెడుతూ ఉంటాం కదా. మాకు బెంగళూరులో అయితే దొరకడం చాలా కష్టం అండి పేడ అనేది. ఇంకా అందుకే నేనైతే ముగ్గు మధ్యలో పూలు పెట్టేశానండి. ఇంకా తర్వాత దేవుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తర్వాత మా లక్కీని రెడీ చేయాలి కదా, దానికోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నామన్నమాట. భోగి పండుగ అంటేనే మెయిన్ పిల్లల పండుగే కదండి. మెయిన్ పిల్లలకి నలుగు పెట్టేసి స్నానం చేపించి మళ్ళీ తర్వాత మనము సాయంకాలం అందరినీ పిలిచి భోగిపళ్ళు పోస్తాం కదా. మామూలుగా అయితే ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఫస్ట్ 5 years భోగిపళ్ళు పోస్తారు కదండి. అంటే మా లక్కీది వచ్చేసి ఇది 4th year అనమాట, 4వ సంవత్సరము. ఇంకా మా లక్కీకి భోగిపళ్ళు పోయడం కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నామన్నమాట సాయంకాలం కోసము. ఇంకా మార్నింగ్ అయితే మా లక్కీకి నలుగు పెట్టి స్నానం చేయిద్దామని నేను అప్పటికప్పుడు సున్నిపిండి మిక్సీకి వేసానండి. సున్నిపిండిని ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు కదా, నేను మాత్రం అప్పటికప్పుడే కొంచెం పెసరపప్పు, కొంచెం బియ్యము, కొంచెం శనగబ్యాళ్ళు వేసి మిక్సీకి కొట్టేశాను. ఇంకా తర్వాత వచ్చిన పౌడర్ని మళ్ళీ జల్లించానండి. ఎందుకంటే అది పరకగా ఉంటుంది కదా పొడి అనేది, ఆ జల్లించడం వల్ల సాఫ్ట్ అవుతుంది కదా పిండి అనేది జల్లించాను అనమాట. ఇంకా ఇక్కడ మా లక్కీ కోసం అయితే సున్నిపిండి రెడీ చేశాను కదండి. సున్నిపిండి అయితే రెడీ చేశాను, మా లక్కీ పట్టించుకోవాలి కదా. ఇంకా దాంట్లోనే ఉందన్నమాట మెయిన్ ట్విస్ట్ ఇక్కడ. మీరు చూస్తూ ఉండండి వీడియో అయితే స్కిప్ చేయకుండా. మా లక్కీ ఎలా రియాక్ట్ అవుతాడో మీకే తెలుస్తుంది. ముందైతే పిల్లలకి నలుగు పెట్టేటప్పుడు బొట్టు పెట్టేసి తర్వాత తల మీద కొంచెం కొబ్బరి నూనె పట్టియాలండి. అలా తట్టిన తర్వాత సున్నిపిండి పట్టియాలన్నమాట. లాస్ట్లో కొంచెం స్వీట్ తినిపియాలి. ఇంకా ఇక్కడైతే మా లక్కీ మెయిన్ స్వీట్ కోసమే కూర్చొని ఉన్నాడండి. స్వీట్ ఎప్పుడు తినిపిస్తారా తిందామా అని వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా మా లక్కీకి పైన షర్ట్ తీద్దామంటే చాలాసేపే పట్టింది మాకైతే. వద్దు నాకు షర్టు తీయొద్దు, అంతా పూస్తారు మీరు అని చెప్తున్నాడు అనమాట. లేదు లక్కీ, చేతులకు మాత్రమే పూస్తానని షర్టు తీసానండి. ఇక్కడైతే నేను తలకు ఆయిల్ పెడుతూ ఉంటే మా ఆయన అయితే వద్దంటున్నాడు అనమాట. కొంచెం మాత్రమే ఎక్కువ పూయొద్దు అంటున్నాడు. ఇక్కడ నేనైతే తల మొత్తం పూసేస్తున్నాను. పిల్లలకి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పట్టియడం వల్ల బాగా జుట్టు పెరుగుతుంది అంటారు కదా, అందుకే మొత్తం ఆయిల్ అలా పట్టిస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఇంకా సున్నిపిండి అయితే పట్టిస్తూ ఉన్నాను, పూస్తూ ఉన్నాను. ముందైతే చేతులకు కొంచెం పట్టించానండి అంతే. తర్వాత కొంచెం కాళ్ళకు పట్టిస్తాలకి, కొంచెం ముఖానికి అలా పట్టిస్తానని చెప్పానమాట. అస్సలు ఒప్పుకోలేదు. వద్దని ఏడ్చడం స్టార్ట్ చేశాడండి. అదేందో వాడికి ఇరిటేషన్ వస్తుందన్నమాట. అంటే అది కొంచెం ఎంత స్మూత్గా నేను రెడీ చేసినా కూడా వాడికి ఎందుకు గరుకుగా ఉందన్నమాట పట్టిస్తూ ఉంటే. కనీసం అక్కడ కొంచెం చెస్ట్ దగ్గరన్నా పట్టిస్తా లక్కీ అని చెప్పాను అనమాట. అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా సరేలే ఏడిపించడం ఎందుకులే అని పక్కన పెట్టేశాను. తర్వాత స్వీట్ తినిపించేశాను. ఇక్కడైతే మా లక్కీ సున్నిపిండి పట్టించుకోలేదు కదండి. ఇంకా మా లక్కీకి తెలియకుండా బాత్రూంలోకి స్నానం చేయించేటప్పుడే సున్నిపిండి తీసుకొని వెళ్ళానమాట. ఇంకా అక్కడైతే ఇంకా ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడండి. ఎలాగోలా మాటలు చెప్పి అది చెప్పి లక్కీ ఇది పట్టించుకుంటే తెల్లగా వస్తారు అని చెప్పి ఎలాగోలా పట్టించి స్నానం చేయించాను ఆ రోజు. స్మైల్. లక్కీ వీడియోలో పడుతున్నావు, లక్కీ ఏడ్చొద్దు. వీడియోలో పడుతున్నావు నాన్న. మా లక్కీ స్వీట్ చూడండి ఫ్రెండ్స్, లిక్విడ్ స్వీట్ పల్లె కొరుకుతాడు. ఆయుష్మాన్ బాబా, ఆయుష్మాన్ బాబా, ఆయుష్మాన్ బాబా.
టిమ్మికి పేరుకి బా ఇక్కడ చేతి ఏం లేదు. ఇంకా చివరిగా మంగళహారతి ఇస్తూ ఉన్నానండి. ఇంకా ఆ రోజు మా లక్కి నలుగు అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు మధ్యాహ్నానికి వచ్చేసి పులగం చేశాను. పులగము ఇంకా బెల్లమన్నం చేశానండి. మామూలుగా మేమైతే భోగి పండుగ రోజు పొద్దున పూట అయితే దోశలు వేసుకుంటామండి. మధ్యాహ్నం అయితే ఇలా పులగము పచ్చడి చేసుకుంటాము. కొంచెం స్వీట్ చేసుకుంటాము. ఇలా బెల్లమన్నం అలా చేసుకుంటూ ఉంటాము. బెల్లమన్నం అంటే స్వీట్ పొంగల్ లాగా అండి, అది చేశాను అనమాట. ఇంకా ఆ రోజు నేను చేసిన బెల్లమన్నం ఉంది కదండి, అదైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. అస్సలు మిగిలినే లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మామూలుగా ఎప్పుడు చేసినా కూడా ఈ బెల్లమన్నం అసలు ఎప్పుడు మిగులుతూ ఉండేదన్నమాట. కొంచెమైనా మిగులుతూ ఉండేది. కానీ ఆ రోజు మాత్రం కరెక్ట్గా సరిపోయిందనమాట, మిగలకుండా. ఇంకా ఈ పులగం వచ్చేసి పులగం బ్యాళ్ళు అని సపరేట్గా దొరుకుతూ ఉంటాయండి మన ఆంధ్రాలో అయితే. ఇక్కడ బెంగళూరులో కానీ కర్ణాటక సైడ్ కానీ ఎవరు చేసుకోరనమాట ఈ పులగంని. అందుకే ఇక్కడైతే ఈ బ్యాళ్ళు దొరకవండి. ఇంకా నేనైతే ఈ పులగం ఎలా చేశానంటే, మామూలు మనం పొంగల్ చేసుకుంటాం కదా, పొంగల్ పెసరపప్పు అది వేసి చేశానమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, మా లక్కీ అయితే వాళ్ళ అబ్బా కింద షాప్కి వెళ్తూ ఉంటే మా లక్కీ కూడా వెళ్ళాడనమాట. వెళ్ళినందుకు ఏదో ఒక లంచం తెచ్చుకోవాలి కదా, దానికోసమని ఇలా ఫ్రూట్ జ్యూస్ తెచ్చుకున్నాడండి. మామయ్య అయితే ఈ శనగలు తెచ్చేకెళ్ళారండి. శనగలు అంటే మేము సాయంకాలం ప్రసాదం కోసమని శనగలు పెడతామన్నమాట. దానికోసమని తెప్పించుకున్నాను. ప్రసాదం ఒకటే కాదండి, వచ్చిన వాళ్ళందరికీ శనగలు ఇస్తామన్నమాట తాంబూలంతో పాటు. దానికోసం కూడా తెప్పించుకున్నానండి. అలా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి సాయంకాలం అనమాట. ఇంకా దానికోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ ఎవరు అనుకుంటున్నారా, మా లక్కీ ఫ్రెండ్ దాన్వి కూడా వచ్చిందండి. మా లక్కీని దాన్విని ఇద్దరిని కూర్చోబెట్టి ఇంకా భోగి పళ్ళు వేద్దామని రెడీ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ మా లక్కీని చూస్తున్నారా, ఆ రోజు పొద్దునేమో నలుగు పెట్టేటప్పుడు ఫుల్ ఏడ్చినాడు. ఇంకా సాయంకాలం ఏమో వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందని నవ్వుతూనే ఉన్నాడండి. కంటిన్యూగా స్మైల్ ఇస్తున్నాడండి. ఇక్కడ మేమైతే భోగి పళ్ళు పోసేదానికి ఏమేమి రెడీ చేసుకున్నామంటే, మెయిన్ వచ్చేసి రేగి పండ్లు కావాలండి. రేగి పండ్లు, చెరుగడ్డలు, చాక్లెట్స్, ఇంకా పూలు, ఇంకా కొంచెం చిల్లర అవన్నీ కావాలన్నమాట. ఇంకా పసుపు, కుంకుమ, అక్షింతలు అవన్నీ పెట్టేసుకున్నాం ఇక్కడ. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇద్దామని అవి కూడా పెట్టుకున్నాను. ముందైతే అక్కడ దీపాలు వెలిగించేసానని, తర్వాత ఇద్దరు పిల్లలకి బొట్లు పెడుతూ ఉన్నాను. భోగిపళ్ళు వేసేటప్పుడు 3 సార్లు ఒక పక్క తిప్పాలి, 3 సార్లు ఇంకో పక్క తిప్పేసి దిష్టి తీసినట్టు తీసి భోగిపళ్ళు వేయాలండి.
మామూలుగా అయితే మన పక్క అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి భోగి పళ్ళు పోస్తారు కదండి. ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే పిల్లలు అసలు ఎవరూ లేరండి. ఇంకా ఈసారి మాత్రం మా లక్కీ ఫ్రెండ్ దాన్వి వచ్చిందని మా లక్కీతో పాటు దాన్విని కూడా కూర్చోబెట్టి ఇద్దరికి భోగి పళ్ళు పోసామన్నమాట. ఇంకా చివరిగా ఇక్కడ పిల్లలిద్దరికి మంగళహారతి ఇస్తున్నారండి. కానీ నేను డైరెక్ట్గా అలానే మాటలు పెట్టేద్దాం అనుకున్నానండి వీడియోలో. కానీ వెనకల పక్క అంటే మా ఇంటి దగ్గర గుడి ఉంది కదా, అమ్మవారి గుడి, అక్కడైతే ఏదో మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయని సౌండ్ ఎక్కువ పెట్టినారు. ఆ మాటల్ని అలానే పెట్టేశాను అనుకోండి వీడియోలో, మళ్ళీ కాపీరైట్ వచ్చేస్తుంది కదా. అందుకే ఇక్కడ నేను డైరెక్ట్గా పెట్టడం లేదనమాట, మధ్య మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చివరిగా పిల్లలిద్దరికి ఎర్రనీళ్ళతో దిష్టి తీస్తూ ఉన్నారండి. మా ఇంటి భోగి పండుగ అయితే ఇలా జరిగిందండి ఈసారి. మీరు ఈ భోగి పండుగని ఎలా జరుపుకుంటారో నాకు కామెంట్ చేయండి. మేము ఈసారి సంక్రాంతి పండుగని ఎలా జరుపుకున్నామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.